భయంకరమైన వరదలు వచ్చినప్పటికీ విజయవాడలో మన కనకాలం ప్రాంతం కొట్టుకుపోలేదు. కానీ దేవుడు మనందరినీ కూడా క్షేమంగా ఉంచాడు. ఎందుకంటే దేవుడు మరి కన్ను దృష్టి ఉల్లంఘన కాబట్టి ఎటువంటి ఆటంకాలు మనకు కలగవు. మరి ఆటంకాలు కలగడం కోసం ఎప్పుడు కూడా మన వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ వర్షాల్లో చాలామంది రాలేకపోయారు. అయినప్పటికీ కూడా మరి దేవుని సన్నిధికి మనం కూడా అత్యాశక్తిగా వచ్చాం. మరి దేవుడు మనందరినీ కూడా దీవించును గాక. మరి ప్రియులారా, వచ్చిన కొద్దిపాటి ఈ సమయంలో మరి కొన్ని లేఖన భాగాలు క్లుప్తంగా మనం నేర్చుకుందాం. మరి యెషయా గ్రంథము 47వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 47వ అధ్యాయం. దయచేసి అందరూ కూడా మరి మన చేతిలో ఉన్న బైబిల్ గ్రంథాలు తెరుద్దాం. 776వ పేజీ. నీ దేవుడైన యెహోవాకు నేను భయపడను, నేను నీకు సహాయం చేసేదని చెప్పచ్చు. నీ కుడి చేతిని నేను ఒకసారి పిక్కరుగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు యెషయా గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటంటే, నీ దేవుడైన యెహోవాకు నేను భయపడను, నేను నీకు సహాయం చేయొచ్చు, నీ కుడి చేతిని నేను పట్టుకుంటున్నాను. దేవుడు ఈరోజు మన గృహస్థానం పట్టుకుంటున్నాడు అంట. ఎందుకు పట్టుకుంటున్నాడంటే, దేవుడు నువ్వు భయపడవద్దు. మొట్టమొదటిగా దేవుడు నీకు ఆజ్ఞిస్తున్నాడు, నీ కుడి హస్తాలు దేవుడి చేతిలో పెట్టాలన్నాను. మన కుడి చేతిని దేవుడు పెట్టుకోవాలంటే మన చేతులు ఎవరి చేతిలో పెట్టాలండి? దేవుని యొక్క హస్తాల్లో మనం పెట్టాలి. దేవుని హస్తాలు మనం ఎలా పెట్టాలి అని చాలామందికి మన డౌట్ ఉండవచ్చు. ప్రియులారా, మనం ప్రార్థించినప్పుడు కీర్తన కూడా ఒక మాట అంటాడు, నువ్వు మోకరించినప్పుడు కొండలతో నీ కన్నులు ఎక్కడెత్తాలి? పైకెత్తాలి. ఎప్పుడైతే నువ్వు పైకెత్తి నువ్వు ప్రార్థన చేస్తావో ఆకాశంలో ఉన్న చూచుచున్న నీ దేవుడైన యెహోవా నిన్ను కరుణించే వరకు కూడా నువ్వు ప్రార్థన మానకూడదు. అందుకు అంటాడు, నాకు ఈ లోకస్తుల నాకు సహాయం కలదు కానీ, నా పొరుగు వాళ్ళకు నాకు సహాయం కలదు కానీ, నా గ్రామంలో నాకు సహాయం కలదు కానీ, నాకు దేవాది దేవుడు తప్ప దేవుని దృష్టిలో నేను ఒక దేవుడి ద్వారా నేను సహాయాన్ని నేను పొందుకుంటున్నానని కీర్తనకారుడు చెప్తాడు. దేవుడి ద్వారానే సహాయాన్ని పొందుతున్నాను. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, నీ దేవుడైన యెహోవా నేను. ఈరోజు మనకు దేవుడైన యెహోవా ఎవరంటే ప్రభు అయిన యేసు క్రీస్తు. ఎందుకంటే భయపడకూడదని చెప్తున్నాడు దేవుడు. భయపడవద్దు ఏ విషయంలో కూడా. ప్రియులారా, ప్రకృతి కదా, దేవుడు శాసించిన ఈ ప్రకృతిని, భూమిని, అలాగే చెట్లని, అలాగే ఫలాల వృక్షాన్ని దేవుడి ప్రకృతిని మనకు కలుగు చేశాడు. ఈ మోగ శివుని దేవుడు ప్రతిదీ యావత్తు కూడా దేవుడు తయారు చేశాడు. ఈరోజు ఆ ప్రకృతి అంతా కూడా ఏమైపోతుందంటే ప్రియులారా, దేవుడు ఉగ్రత వచ్చి ఎంతమంది నశించిపోయారు, ఎంతమంది చనిపోయారు, ఎంతమంది నీరు కొట్టుకుపోయారు, మోగజీవులు, గేదెలు, ఆవులు ఎన్ని నష్టాలు కలుగుతున్నాయో దేవుడు మనందరినీ కూడా సురక్షితంగా ఉంచుతానికి కారణం ఏంటంటే కేవలం మనకున్న భక్తి. ఆ భక్తి అనేది కూడా మనకు కూడా లేకపోతే దేవుని ఉగ్రత మన గ్రామంలో కూడా వస్తారు. ఎందుకంటే ప్రియులారా, పోయినసారి మనం చూసినట్లయితే ఎంతోమంది మరి మరణించిన పల్లెటూరు గ్రామాల్లో దేవుడు మనకు క్షేమాలను ఉంచాడు. ఈరోజు నీకు సహాయం కావాలంటే నువ్వు ఎవరి వైపు చూడాలంటే దేవుని వైపు నీవు చూడాలి. ఎందుకు చూడాలంటే దేవుని వైపు నీకు సహాయం చేసేది ఒకే ఒక దేవుడు, నీ దేవుడే. ఆ దేవుడి పేరు యేసు క్రీస్తు. అందుకే దేవుడు చెప్తున్నాడు 42వ అధ్యాయంలో 1వ వచనంలో చెప్తున్నాడు, ఇదిగో నేను ఆదుకును, నా సేవకుడు, నేను ఏర్పరచుకునేవాడు, నా ప్రాణమునకు. దేవుడు ఆదుకుంటున్నాడు మనందరినీ. రోజు దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఆదుకుంటున్నాడు. ఎందుకు ఆదుకుంటున్నాడంటే, ఇదిగో నేను ఆదుకును నా జనులు. దేవుడు ఆదుకునే నా ప్రియులు, అలాగే నా యొక్క సేవకులు, యాజకులు, యజమానులు, దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఏర్పరచుకుంటున్నాడు. మనము దేవుని ప్రాణానికి మనం అందరము కూడా ఎవరంటే ఆయన ప్రియులు, అంటే ఆయన ఇష్టమైన వారు మనము. దేవాన్ని దేవుడు చెప్తున్నాడు. ప్రియులారా, ఈరోజు మన సహాయం ఎక్కడి నుండి వచ్చిందంటే దేవుని దగ్గర నుంచి మనకి సహాయం వచ్చింది. ఆ సహాయం వచ్చినప్పుడు దేవుడు మనం మర్చిపోయాక మరలా మన కష్టాలకు వెళ్ళినప్పుడు దేవుడు గుర్తు వస్తే మాత్రం మనకు ఖచ్చితంగా భయంకరమైన శాపాలు మనకి ఎదురవుతాయి. ఎందుకంటే కష్టాలు వచ్చినప్పుడు కాదు ప్రార్థన, నష్టాలు వచ్చినప్పుడు కాదు ప్రార్థన. అన్ని విషయాల్లో కూడా ఎప్పుడు చూసినా
365 రోజులు కూడా దేవుని మనం గుర్తుపెట్టుకోవాలి. 9వ మాసంలో మనం అడుగు పెట్టాం. ఈ యొక్క నెల మహా అయితే మనం ఇబ్బంది పడితే ఈ నెల వర్షాలు ఉంటాయి. అలాగే ఇంకో 2 నెలలు కొంత చలికాలం. అంటే సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి, దినాలు గడుస్తూ ఉన్నాయి. కాబట్టి దేవుడు ఇచ్చే పరిణామాల దగ్గరకు వస్తున్నాయంటే దేవుడు మనందరినీ కూడా ఎంత ప్రేమించాడు అది మీరు అర్థం చేసుకోవాలని నేను మీకు చెప్తున్నాను. అలాగే మనం చదువుకున్నాం, ఇదిగో నేను ఆదుకున్నాను ఆ సేవకుడు. నేను ఆదుకుంటున్నాను అనేక మందిని ఈరోజు నేను ఆదుకుంటున్నాను కాబట్టి దేవుడు ఈ ప్రకృతిలో మనం నివసించగలుగుతున్నాం. దేవుడు ఆదుకోకపోతే మనం కూడా ఏమైపోతామంటే మట్టిలో మనము కలిసిపోతాం. ప్రియులారా, మనము కూడా దేవుడు ఆదుకోకపోతే మనం ఏమైపోతామో ఒకసారి ఆలోచించాలి. మనం కూడా దేవుడు మనం ఆదుకోకపోతే మన ఈ లోకంలో ఈరోజు మనం పరిస్థితి అయిపోయిందేమో అనుకుంటూ ఉంటాం మనం. అందుకే దేవుడు అంటున్నాడు, నేను నా ఆత్మ మీ మీద నేను నిలిచి ఉన్నాను. దేవుని ఆత్మ మన మీద ఉంచబడింది. దేవుని యొక్క ప్రసన్నత మన మీద అనుగ్రహించబడటానికి కారణం ఏంటంటే దైవ దీవెనలు మన యొక్క సన్నిధిలో మనం చేస్తున్న దేవుని యొక్క విశ్వాసం మనందరినీ కూడా కాపాడబడటానికి కారణం ఏంటంటే దేవుని మనం ప్రేమించగలిగిన ఒకే ఒక నిజమైన విశ్వాసం. ప్రియులారా, అందుకే దేవుడు చెప్తున్నాడు 42వ అధ్యాయం 2వ వచనం మనం చూసుకుంటే, అతని యందు నా ఆత్మను నేను ఉంచి ఉన్నాను. అతని యందు దేవుని ఆత్మను ఏమి చేశాడంటే ప్రియులారా, ఈరోజు మనందరికీ కూడా దేవుడు ఒక ఆత్మనిచ్చాడు. ఆ ఆత్మ ఏంటంటే ఈరోజు దేవుణ్ణి ఆరాధించి ఆత్మను దేవుడు మనకి ఇచ్చాడు. ప్రియులారా, అనేక మంది రాలేకపోయినప్పటికీ కూడా దేవుడు వారందరినీ కూడా క్షమించడం కాక ఏ పరిస్థితుల్లో రాలేకపోయారు. ఈ వర్షాలు, బాడి, బందలు నడవలేక చాలా మంది కూడా రాలేకపోయినప్పటికీ కూడా దేవుడు వారి వరకు మనం జ్ఞాపకం చేసుకుని వారి వరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుని ఆత్మ మన మీద ఉంచాడు కాబట్టి. నేను ఆదుకుంటూ ఉన్నాను, దేవుడు మనం ఆదుకుంటూ ఉన్నాడు. అందుకే యెషయా మనం చదువుకున్నాం 11వ వచనంలో, నీ దేవుడైన యెహోవాను నేను. ప్రియులారా చూడండి, నీ దేవుడైన యెహోవాను ఎవరు? నేను. అందుకే కాబట్టి నేను భయపడవద్దని దేవుడు చెప్తున్నాడు. ఎన్ని ఆటంకాలు రానాయి, ఎంత వర్షాలు రానాయి, ఎన్ని భయంకరమైన వరదలు రానాయి, నేను నీకు సహాయం చేస్తాను, మీరు భయపడవద్దు అని దేవుడు చెప్తున్నాడు. నీ భయం ఎక్కడ ఉండాలో తెలుసా? దేవుని దగ్గర నీ భయం ఉండాలి. అయ్యో వర్షాలు వస్తాయి, నా ఇల్లు పాడైపోతుందేమో, సామాను చక్కబెట్టుకోలేమో అని మనం అనుకుంటాం. కానీ అయ్యో నేను ఈరోజు లేచాను, నేను ప్రార్థన చేసుకోలేదు అన్న భయం ఎవరికైనా ఉందా? దేవుని భయం ఎవరికైనా? ప్రియులారా, అయ్యో నేను దేవుని మందిరానికి వెళ్ళాను కానీ, దేవుని సన్నిధిలో నేను ఉదయం లేచాను కానీ, నా ఇంటి పనులు నాకు సరిపోయి కానీ నేను బైబిల్ పట్టుకుని రాలేదు చూసారా, నేను వాక్యం చదువుకోలేదు చూసారా, ఉదయం లేచి నేను ప్రార్థన చేయలేదు చూసారా అన్న భయం మనకు కావాలి. కానీ ప్రియులారా, వర్షం వచ్చింది, వరదలు వచ్చాయి, ఆ భయాలు కాదు మనకి, లోక భయం కాదు, దేవుని భయం మనకి ఎప్పుడు కూడా ఉండాలి. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు 19వ వచనంలో, పురుగు వంటి యాకోబు, స్వల్ప జన్మకు ఇశ్రాయేలు భయపడుకుడి, నేను నీకు సహాయం చేస్తున్నాను. యాకోబుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు యాకోబుతో ప్రమాణం చేస్తున్నాడు. ఏమన్నా తెలుసా ప్రియులారా? పురుగు వంటి యాకోబు. ఎందుకంటే స్వల్ప జన్మకు